అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ ఆసుపత్రి గ్రౌండ్లో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధూర్, ఎమ్మెల్యే ఆనందరావు, కిమ్స్ మెడికల్ కాలేజీ చైర్మన్ చైతన్యరాజు పాల్గొన్నారు. యోగాసనాలు వేసిన ప్రజాప్రతినిధులు యోగా వల్ల మానసిక విలాసంతో పాటు ఆరోగ్య సమస్యలు తొలగుతాయన్నారు. మీ అందరికీ తెలుసు, 5 రోజుల నుంచి కూడా యోగా అనేది ఆంధ్రప్రదేశ్లోని ప్రతి చోట, ప్రతి గ్రామం స్థాయి నుంచి, మండలం నుంచి, నియోజకవర్గం పరిధిలోని కూడా జరుగుతుంది. ఈ రోజున అదేవిధంగా మన కిమ్స్ కాలేజ్లోని చైతన్యరాజు గారు ఆధ్వర్యంలోని ఈరోజు ఇక్కడ కాలేజ్ గ్రౌండ్స్లోని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే కాకుండా రేపు 21న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలోని విశాఖపట్నంలో కూడా సుమారు 5 లక్షల మందితోని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇది ముఖ్య ఆలోచన ఏంటంటే, దీన్ని రేపన్నాడు యోగా అనేది మన అందరూ ఒకటి బాధ్యతగా మన అందరూ తీసుకోవాలి. ఎందుకంటే మన ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మనకి మెంటల్ ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం. ఈరోజు మీరు తెలుసు ఏ విధంగా మనం ముందుకే అడుగులు వేస్తున్నామో. ఈరోజు సుమారు మీ అందరికీ తెలుసు 5 రోజుల నుంచి కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం 11వ సంవత్సరం ఈ కార్యక్రమం కిమ్స్ అమలాపురంలో ఈరోజు 3వ రోజు 14వ తారీఖు, 16వ తారీఖు, 19వ తారీఖు ఉదయం, మళ్ళీ 21న కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లా యంత్రాంగం ఇక్కడే ప్రతిపాదించారు. యోగాని జీవితంలో ఒక భాగం కింద చేసుకుని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య భారతదేశం కింద చేయాలనేటువంటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పంలో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా డాక్టర్స్ కానీ ఇతర ఈరోజు దక్షిణ భారతదేశం నుంచి కూడా కొన్ని 100 మంది డాక్టర్స్ ఒక ఈవెంట్ జరుగుతుంది, వారందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. ఎల్లుండో ఉదయం కూడా 6:30 అండ్ 7 to 8 అయ్యేటువంటి కార్యక్రమం కూడా వారు కూడా పాల్గొంటారు. నేను ఒక పెద్ద ఎత్తున ఉద్యమంలాగా గత నెల రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు యోగాంధ్రలో భాగంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా యోగాని ప్రజా జీవితంలో భాగస్వామ్యం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక పట్టుదలతో, దీక్షతో ప్రజలందరికీ యోగాను పరిచయం చేసి ప్రజల ఆరోగ్యాలు బాగు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా, రాష్ట్రంగా మార్చాలని యోగా కార్యక్రమాన్ని తీసుకోవడంలో భాగంగా ఈరోజు కిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో చైతన్యరాజు గారి యొక్క ఆధ్వర్యంలో భారీ స్థాయిలో వేల మందితో ఈ యోగా కార్యక్రమాన్ని తీసుకోవడం. ఇది 27వ తారీఖున విశాఖపట్నంలో 5 లక్షల మందితో కూటమి ప్రభుత్వంలో జరగబోయే యోగా కార్యక్రమానికి ఇదొక ఇన్స్పిరేషన్గా ఇవాళ ఈ ప్రోగ్రాం తీసుకున్నందుకు ధన్యవాదములు. ఈ తిరుమలలో ఉచిత ఆర్టీసీ విద్యుత్ బస్సులను టీటీడీ